హలో హాయ్ నమస్తే. నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి స్టోరీ సూపర్ స్టోరీ అండి. మనకి లైఫ్‌లో చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా! నేనెందుకు పనికిరాను? నా వల్ల యూజ్ ఏంటి? నా వల్ల ఎవ్వరికీ ఏమీ ఉపయోగం లేదు. నా వల్ల అసలు ఈ సొసైటీ కూడా ఉపయోగం లేదు. ఇట్లాంటి రకరకాల ఆహ్, నిరాసక్తత, నిస్పృహల్లో ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆగిపోయిన గడియారం కూడా రోజులో 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. ఇది మీరు చాలా చోట్ల వినే ఉంటారు. విరిగిపోయిన క్రేయాన్స్ గూడా ముక్కలు ముక్కలుగా అయిపోయినా సరే క్రేయాన్స్ స్టిల్ క్యాన్ కలర్. ఒక మంచి అద్భుతమైన స్కెచ్ వేయగలుగుతాయి. సో, ఎప్పుడు ఎవ్వరూ దేనికి పనికి రాకుండా ఉండరండి. ఇలాంటి విషయాన్ని తెలిపే ఒక చిన్న స్టోరీతో వచ్చాను. అనగనగా ఒక ఒక రైతు మామూలుగా తను వెళ్ళేటప్పుడు ఫార్మింగ్‌కి పొలానికి వెళ్ళేటప్పుడు 2 కుండలు తీసుకొని వెళ్తా ఉంటాడనమాట. వచ్చేటప్పుడు అక్కడ చెరువులో నీళ్ళు నింపుకొని రిటర్న్ వస్తూ ఉంటాడు. ఇతను అది డైలీ పననమాట. అయితే ఆ కుండలు ఈ కావడి ఉంటది గదా! కావడిలో 2 వైపులా కుండలు ఇట్లా వెనకాల ఇట్లా పెట్టుకొని వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఇట్లా పెట్టుకొని ఒక కుండ ఇటు, ఒక కుండ ఇటు సైడ్ వచ్చేలా. అయితే ఈ ఒకరోజు ఒక కుండ ఇంకో కుండని కొంచెం ఆట పట్టిస్తుందనమాట. ఆట పట్టించడం కంటే కూడా కొంచెం వెటకారంగా నవ్వి, "నీ వల్ల ఏంటి యూజ్? నువ్వు అనవసరంగా ఈ రైతుకి భారం అయ్యావు తప్ప." అంటే యాక్చువల్లీ ఆ కుండకి హోల్స్ ఉంటాయన్నమాట. పైన 2, 3 చోట్ల హోల్స్ ఉంటాయి. సో, ఆ కుండ నిండా నీళ్లు పట్టినా సరే సగమే నీళ్ళు తిరిగొస్తాయన్నమాట. సో, "నీ వల్ల ఉపయోగం ఏంటి? పాపం ఆయనకు శ్రమ తప్ప" అని చెప్పి అంటుంది. పాపం ఈ కుండ ఫీల్ అవుతుంది. కుండలు మాట్లాడుకోవడం ఏంటి? కుండలు ఫీల్ అవ్వడం ఏంటి? ఇన్ని లాజిక్‌లు అడగొద్దు. జస్ట్ ఫోకస్ ఆన్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఓకేనా? సో, అయితే వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తాడు, వాటర్ తెస్తాడు. పాపం ఆ కుండ దీనంగా ఆ రైతుని అడుగుతుందనమాట. "నువ్వు నన్ను ఇంక పడేయొచ్చు కదా! నేను పనికి రాట్లేదు కదా! నీకు శ్రమ తప్ప నా వల్ల వచ్చేదేం లేదు గదా! నువ్వు 2 కుండలతో నీళ్లు పడతావు. బట్ ఇంటికి తిరిగి వచ్చేసరికి 1.5 కుండే ఉంటుంది. నీకు వృధా కదా నీ శ్రమంతా" అని చెప్పి అంటుంది. అంటే రైతు ఏమనడనమాట. నవ్వి, "ఒక పని చెయి. రేపు మనం వచ్చేటప్పుడు మంచి మంచి పూలుంటాయి దారిలో. అవి చూడు" అంటాడు. సరే అని చెప్పి అంటుంది. వెళ్ళిన తర్వాత సేమ్ అలానే వెళ్తాడు. 2 కుండలో నీళ్ళు నింపుకుంటాడు. తీసుకొనొస్తాడు. వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ అదే స్టోరీ. సగం నీళ్ళు ఒలికిపోతే సగమే వస్తాయన్నమాట. అయితే వచ్చిన తర్వాత అక్కడ పెట్టిన తర్వాత కావడి కుండని అడుగుతాడు. "చూసావా పూలు?" అంటే, "ఎంతో అందంగా ఉన్నాయసలు. చాలా మంచిగా అనిపించింది పూలు చూసినప్పుడు" అంటే, రైతు అంటాడు, "పూలన్నీ కూడా నువ్వు ఎటువైపు అయితే ఉంటావో, అంటే నేనిట్లా భుజం మీద వేసుకున్నప్పుడు ఎటువైపు నువ్వు ఉంటావో పూలన్నీ అటువైపే ఉన్నాయి, గమనించావా? అవతల వైపు లేవు." అంటే అప్పుడు ఆ కుండ ఆశ్చర్యంగా "అవునా?" అని చెప్పి అంటుందనమాట. యాక్చువల్లీ నీ చిల్లు పడిందని తెలుసు. ఈ కుండతో నిండా నీళ్లు రావని తెలుసు. అందుకనే నేనక్కడ కొన్ని దారిలో ఎటువైపు అయితే నేను పట్టుకున్నప్పుడు ఇలా ఈ పగిలిన కుండ ఎటైతే వస్తుందో అటు దారిలో కొన్ని పూల విత్తనాలు చల్లాను, పూల మొక్కలవి. వచ్చేటప్పుడంతా నువ్వు ఆ మొక్కలకి నీళ్లు ఇస్తూ వస్తావు. అందుకని చెప్పి అంత చక్కటి పూలు పెరిగాయి. చూసావా, నువ్వు ఫీల్ అవుతున్నావు నీ వల్ల ఏం ఉపయోగం లేదని. కానీ నీ వల్లనే అంత అందమైన పూలు పెరిగాయి. ఇంకెప్పుడు ఫీల్ అవ్వద్దు" అని చెప్తాడనమాట. సరే, కుండలు మాట్లాడాయా, కుండ రైతు మాట్లాడుకున్నారు, ఇవన్నీ పక్కన పెడితే ఈ చిన్న స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ పగిలిన కుండ ఎందుకు పనికిరాదు అని ఫీల్ అవుతున్న కుండ వల్ల కూడా అంత ప్రయోజనం కలిగింది. చక్కటి పూల మొక్కలు పెరిగాయి. చక్కటి అందమైన పూలు వికసించాయి. సో, ఎప్పుడు కూడా నెవర్ ఎవర్ ఫీల్ అండి. ఎప్పుడు కూడా నేను వర్త్‌లెస్, నా వల్ల ఏం ప్రయోజనం లేదు, నాకేం చేత కాదు, నేనేం చేయలేను, నా వల్ల ఎవరికి ఉపయోగం, ఇట్లాంటివి మిమ్మల్ని మీరు ఎప్పుడూ అనుకోవద్దు. చెప్పాను కదా, నేను స్టార్టింగ్‌లో చెప్పినట్లు ఆగిపోయిన గడియారం కూడా రోజులో 2 సార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది. సో, ఖచ్చితంగా ఏదో ఒక పర్పస్ ఉంటుంది. మీరేం చేయగలరు, నా వల్ల ఏం జరుగుతుంది, ఏం చేయగలను అనే దాని మీద ఫోకస్ పెట్టండి తప్ప, మిమ్మల్ని మీరు నిందించుకుంటూ, మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకుంటూ, అనవసరంగా దేవుడిచ్చిన ఈ ప్రెషియస్ లైఫ్‌ని వేస్ట్ చేయొద్దు. ప్రెషియస్ లైఫ్ అని ఎందుకన్నానంటే, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది దట్ అన్‌ఫార్చునేట్ అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్. నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఫస్ట్ ఆ మృతులందరికీ నివాళి అర్పించాలి మనం. బట్ నిజంగా చాలా ఎంత అన్‌సర్టెన్ లైఫ్ అనేది మరొకసారి ఈ ఇష్యూ చూపించింది. ఆ ఫ్లైట్ క్రాష్‌లో చనిపోయిన వాళ్ళు ఒకేదైతే ఒక ఒక బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన అది క్రాష్ అవ్వడం, అక్కడ 20కి పైగా ఆహ్,
ఈ మెడికోస్ వీళ్ళు చనిపోవడం చాలా 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 బాధాకరం. సో చెప్పాను కదా, ఈ లైఫ్ చాలా ప్రెషియస్ అండి. దీన్ని ఏదేదో ఆలోచిస్తూ, ఏదేదో అనుకుంటూ, నిందించుకుంటూ, నెగటివిటీతో అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఈ ప్రపంచంలోకి వచ్చారంటే ఖచ్చితంగా ఏదో పర్పస్తోనే వచ్చారు. సో అదేంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ పవర్ ఏంటి అనే దాని మీద వర్క్ చేయండి. ప్రతి మనిషిలో ఫ్లాస్ ఉంటాయి, ప్రతి మనిషిలో మైనస్లు ఉంటాయి. బట్ మైనస్ల మీద ఫోకస్ పెడితే ఎప్పటికీ మనం అనుకున్నది చేయలేము, మనం లైఫ్లో ఏం అచీవ్ చేయలేము. సో మీకున్న పాజిటివ్స్ మీద దృష్టి పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. డెఫినెట్లీ నచ్చుతుంది. మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అవును సౌజన్య, నా లైఫ్లో కూడా నేను ఈ నెగటివ్స్ గురించి ఆలోచించడం అని ఈ పాజిటివ్స్ మీద ఫోకస్ పెట్టాను, ఇది అచీవ్ చేశాను. ఇట్లాంటి ఇన్స్పైరింగ్ ఇష్యూ ఏదైనా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే మీరు మరికొంతమందిని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.